మేము ఇలా చేస్తాడని తెలిస్తే మేము బతికినంతకాలం చంద్రబాబు ఓటేసేవాళ్ళం కాదు. నేను పక్కా టీడీపీ, నేనే చెప్తున్నాను. అసలు ఇలా చేస్తాడని తెలిస్తే మా జీవనాధారం మొత్తం నాశనం చేస్తాడండి. మేము చాలా బాధపడుతున్నామండి. రోజు ఏడుస్తూనే ఉన్నాం. ఈ పథకం, ఫ్రీ బస్ పథకం వల్ల మేము రోజు ఏడుస్తూనే వస్తున్నాం. రోజు మేము ఎందుకు గెలిపించామో ఈ చంద్రబాబు నాయుడు అని బాధపడుతున్నామండి. నమస్తే అండి. చెప్పండి సార్. మీ పేరు? మస్తానండి. ఎక్కడి నుంచి అండి? మనం విజయవాడ అండి. ఏం చేస్తూ ఉంటారు జీవనాధారం? ఆటో డ్రైవర్ని. ఇంకా రోజంతా మామూలుగా ఆటో మీద ఆటో మీద డ్రైవింగ్ చేస్తాం. ఎలా ఉందండి ఇప్పుడు ప్రస్తుతం? చాలా ఇబ్బంది పడుతున్నామండి. అంటే ఏ రకంగా అండి? ఫ్రీ బస్సు వల్ల, చంద్రబాబు నాయుడు గారు ఫ్రీ బస్సులు పెట్టడం వల్ల, పథకం వల్ల, స్త్రీ శక్తి పథకం చాలా ఇబ్బంది పడుతున్నాం. అయితే ఇప్పుడు ఆ ఇబ్బంది చూసి రేపు దసరా నుంచి డబ్బులు వదులుతున్నాం అంటారు 15,000 దాకా ఆటో వాళ్ళకి. దీని మీద మీ అభిప్రాయం? సంవత్సరానికి ఒకసారి వస్తే ఒక నెల ఆనందపడి 11 నెలలు ఇబ్బంది పడమంటారా? అది ఎంతవరకు కరెక్ట్ కాదు సార్. చాలా ఇబ్బందిగా ఉంది. చాలా అసలు ఆటో మొత్తం సర్వనాశనం చేసేసారు ఆటో వ్యవస్థని. ఆటో డ్రైవర్లు విజయవాడలోనే 3 లక్షల మంది ఉన్నారు. వాళ్ళు వేసేది 2,70,000 మంది కంట. విజయవాడలోనే 3 లక్షల మంది ఆటో డ్రైవర్లు ఉన్నారు. అది ఎంత ఇబ్బందికరం అండి. మేము చాలా బాధపడుతున్నామండి. రోజు ఏడుస్తూనే ఉన్నాం. ఈ పథకం, ఫ్రీ బస్ పథకం వల్ల మేము రోజు ఏడుస్తూనే వస్తున్నాం. రోజు మేము ఎందుకు గెలిపించామో ఈ చంద్రబాబు నాయుడు అని బాధపడుతున్నామండి. ఏ రకంగా చేస్తే బాగుంటుంది అంటారా? ఏ రకంగా ఆదుకుంటారు? ఈ ఫ్రీ పథకం తీసేసి తల్లికి అదే నెలకి 1,500 ఆడవాళ్ళకి వేస్తా అన్నారు కదా, అది ఇస్తే ఈ పథకం తీసేసి అది వేసినా చాలు. మీకు బెనిఫిట్ అంటారు? మాకు బెనిఫిట్ వచ్చింది. ఇది అందరూ నరకం అనుభవిస్తున్నాం. ఈ 15,000 ఒక నెల తింటే సరిపోతుందండి. 11 నెలలు మేము ఎలా బతకాలండి? చాలా నరకంగా ఉందండి మాకు. మేము ఎందుకు ఓట్లు వేసామని బాధపడుతున్నాం. ఈ చంద్రబాబు నాయుడుకి ఎందుకు ఓట్లు వేసామో బాధపడుతున్నాం. వాస్తవంగా అసలు మాకు నరకం చూపించాడు. మేము ఇలా చేస్తాడని తెలిస్తే మేము బతికినంతకాలం చంద్రబాబు ఓటేసేవాళ్ళం కాదు. నేను పక్కా టీడీపీ, నేనే చెప్తున్నాను. అసలు ఇలా చేస్తాడని తెలిస్తే మా జీవనాధారం మొత్తం నాశనం చేస్తాడండి. మామూలుగా ఎన్నికల ముందే వాగ్దానం ఇచ్చారంట కదండి, స్త్రీ శక్తి వదులుతామని. అది మనకి క్యాపిటల్ లేదు. వాస్తవంగా ఇక్కడ ఏం చేస్తారులే అనుకున్నాం తప్ప, ఇప్పుడు బెంగళూరు, హైదరాబాద్ అంటే పెద్ద పెద్ద సిటీలు అయ్యి అక్కడ మార్కెటింగ్ ఉండిద్ది, వ్యాపారం ఉండిద్ది. ఇక్కడ ఏంటంటే సార్ అన్ని చుట్టుపక్కల పల్లెటూరులే. నానా బాధలు పడుతున్నామండి. ఆడవాళ్ళు కూడా బాగా అలవాటు పడిపోయారు బస్సు ఎక్కడానికి. ఫ్రీ బస్ వాళ్ళు మామూలుగా రూపాయి ఖర్చు పెట్టారు ఆడవాళ్ళు అనేవాళ్ళు. ఫ్రీ బస్ అనే తప్పకి ఆటో ఎక్కడ మానేసారు, శాంతం మానేశారు. నరకం అనిపిస్తామండి. విపరీతమైన నరకం అనిపిస్తుంది. జగన్ గారి ప్రభుత్వం బాగుంది. మాకైతే అసలు ఆయన మంచిగా చేయడం, ఆయనే మంచి చేసినట్టు అనిపిస్తుంది మాకైతే. అంత ఇబ్బందికరంగా చేస్తున్నాడు. ఈ పథకం తీసేసి ఆ నెలకి ఏదో 1,500 వేస్తా అన్నాడు కదా, అది వేస్తే ఆడవాళ్ళకి ఇది అయితే మహా నరకం అండి. ఇది ప్రభుత్వానికి కూడా చాలా నష్టం. ఇది ఈ స్త్రీ శక్తి పథకం అనేది ప్రభుత్వానికి కూడా చాలా నష్టం. వాళ్ళకి ఇప్పుడు అర్థం కాకపోయినా ఒక 6 నెలలు వాళ్ళకి అర్థం అయిపోద్ది. అది మటుకు వాస్తవం.